హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు హెల్తీగా, హ్యాపీగా, వెల్త్ అండ్ ప్రాస్పరిటీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉగ్గు రెసిపీ అండి. అదే ఇన్ఫాంట్ బేబీస్కి 6 to 12 months బేబీస్ ఉంటారు కదండి, వాళ్ళకి దీన్ని ఎలా ఫీడ్ చేయాలి, ఏ కన్సిస్టెన్సీలో ఉగ్గు ఉండాలి, వీటిలో ఏమేమి వేయాలి అనేది నా స్టైల్లో నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అదే నేను మా పిల్లలకి ఫీడ్ చేశాను. ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ పాపకి ఫీడ్ చేస్తుంది. తన పాప ఫోటో మీకు చూపిస్తాను. అదిగోండి, ఐరా రెడ్డి తిన పేరు. తిన ఫొటోస్, వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయి ఉంటాయి. మీరు అందులో చెక్ చేయండి, తన పేజ్ని ఫాలో చేయండి. ఇప్పుడు మా సిస్టర్ ప్రిపేర్ చేస్తుంది ఈ ఉగ్గు రెసిపీ. ముందుగా 2 cups రైస్ తీసుకోవాలి. 2 cups రైస్కి 80 grams పెసరపప్పు ఉంటుంది కదా, ఎల్లో కలర్ది, అది తీసుకోవాలి. 80 grams కందిపప్పు తీసుకోవాలి. అండ్ 40 grams మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ 10 to 15 బాదం పప్పులు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలి, లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి 1-2 సార్లు. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని వేయించుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాము. కొంతమంది అప్పటికప్పుడు బియ్యం నానబెట్టి చేస్తారు, కొంతమంది రైస్ని మిక్సీలో వేసి చేస్తారు. రైస్ని యాక్చువల్ మిక్సీలో వేయకూడదు, కావాలంటే పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాన్ని పెట్టి వెనిపి వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు పిల్లలకి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇది అయిపోయింది కదా, రోస్ట్ అయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరపెట్టుకుందాము. ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, పౌడర్ లాగా. మీరు వ్యాక్సిన్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారండి, ఇప్పుడు మీ బేబీ సాలిడ్స్ తీసుకునే టైం సాలిడ్స్ పెట్టండి అని. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, 2 glasses వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ పౌడర్ని వాటర్లో కలుపుకుందాము. కొంచెం డైరెక్ట్గా వేస్తే ఉండలు కడతాయి కదా. 2.5 spoons, తన పాపకి 2.5 spoons పెడుతుంది ఇప్పుడు. సో అంతే తీసుకుంది. మీ బేబీ ఎంత తీసుకోగలదో, స్టార్టింగ్ అయితే 1 spoon అలా ట్రై చేయండి. మంత్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీ పెంచండి. ఇలా లంప్స్ లేకుండా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో వేసుకుందాము ఆయిల్. ఇలా లంప్స్ లేకుండా పెట్టుకున్న తర్వాత వాటర్ కూడా బాయిల్ అయినాయి కదా, ఈలోపు అదే మిక్చర్ ఇందులో మిక్స్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెలో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. పిల్లలకి స్టీల్ గిన్నెలోనే యూస్ చేయండి, స్టీల్ వాటిలోనే కుక్ చేయటానికి. చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. ఇందులో సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేయకూడదు. పిల్లలకి సాల్ట్, షుగర్ 12 months బట్టికి యూస్ చేయకూడదండి. నేను డాక్టర్ని కాదు, నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది నేను మీకు చెప్తున్నాను. ఆ అనుభవంతో యాజ్ ఏ మదర్గా చెప్తున్నాను నేను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువ వాటర్ కూడా పోయొద్దు. మరీ జావగా తీసుకోకూడదు, మరీ గట్టిగా తీసుకోకూడదు. పిల్లలు జారు మింగేలాగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. ఇలా వెండి గిన్నెలో అయితే పిల్లలకి అందులో ఉన్నవి ఫుడ్లోకి కూడా వచ్చి వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉంటారని వెండి గిన్నెలో పెడతారు. ఎవరికి ఉన్న స్తోమతలో వాళ్ళు పెట్టండి. కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. కానీ సాల్ట్, షుగర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఇప్పుడు బుడదానికి ఫీడ్ చేసేసిద్ది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది. పిల్లల్ని
పడుకోబెట్టి కాళ్ళ మీద చాపుకొనే పెట్టడం కన్నా చేతిలో కానీ ఇలా హై చైర్లో కానీ పెట్టి ఫీడ్ చేయండి. మనం పడుకొని ఏమన్నా తినగలమా? పడుకొని తింటే గొంతులోనే ఉండిపోతుంది కదా! అలానే ఫస్ట్ 4 డేస్ అలా అలవాటు చేసినా, బట్ తర్వాత మాత్రం చేతిలో పైకి వాలుగా పెట్టుకొనైనా పెట్టండి. లేకపోతే ఇలా హై చైర్‌లో అయినా పెట్టండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ రెసిపీస్ పిల్లలవి, ఇన్ఫాంట్ బేబీస్వి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇంకా ముందుగా చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉగ్గు రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.